విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు పేరు చెబితే కోట్ల తెలుగు గుండెలు పులకించిపోతాయి. నటుడిగా వెండితెరపై ఆయన ప్రతిభ శిఖరమంతా. రాజకీయవేత్తగా తెలుగు భాషంతా అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ విజయదంతివి మోగించిన ద గ్రేట్ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఆవిర్భవించింది 1982 మార్చి 29న. అయితే ఈ తేదీకి ఆయన సినిమా జీవితంలో కొన్ని సంఘటనలకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్టీఆర్ గారి నట జీవితంలో లవకుశ సినిమా స్థానం అజరామరణం. రాముడిగా ఆయన నటన అనన్య సామాన్యంగా కనిపిస్తుంది చిత్రంలో. కోర్స్ మిగిలిన అన్ని పాత్రలు అదే స్థాయిలో కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ ఈ సినిమాను చూశారు. ఒకరోజు టికెట్స్ దొరక్కపోతే థియేటర్ వద్దే బస్ చేసి ఆ తర్వాత రోజు సినిమా చూశాకే ఇల్లుకి వెళ్లారు జనాలు. ఆ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది లవకుశ సినిమా. లవకుశ తొలి రంగుల పౌరాణిక సినిమా. ఈ చిత్రం విడుదలయ్యింది 1963 మార్చి 29న. ఇక ఆయనే నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులు 1973 మార్చి 29న విడుదలయ్యింది. ఇది సూపర్ హిట్ అయ్యింది. అలా రెండు రంగుల సినిమాలు విడుదల తేదీలు మార్చి 29న కావడం, ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినది మార్చి 29 కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. ఎందుకంటే ఆయన ఏం చేసినా అన్ని లెక్కలు చూసుకుని చేస్తారు. మరి 1982 మార్చి 29న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇంకెంత పెద్ద హిట్టో చరిత్రతో పాటు వర్తమానము సాక్ష్యంగా నిలుస్తోంది. 42 ఏళ్లకు పైగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.